'ధురంధర్' తర్వాత పెద్దగా ఏ మూవీ చూడలేదు. ఎందుకంటే దాని తర్వాత పెద్ద పెద్ద మూవీస్ అయితే ఏమి అంతగా రాలేదు. ఒక రీసెంట్‌గానే లాస్ట్ ఫ్రైడే అనుకుంటా ఒక మూవీ రిలీజ్ అయింది. సో, అది తమిళ్ మూవీ. బట్ తెలుగులో మనకు డబ్ చేశారు. సో, అదే సూర్య గారి మూవీ. సో, అది తమిళ్‌లో 'కరుప్పుగా' రిలీజ్ అయింది. మనకు తెలుగులో 'వీరభద్రుడు' అనే పేరుతోటి మూవీ అనేది రిలీజ్ అయింది. ఇంకా ఆ మూవీని నేను లాస్ట్ ఫ్రైడే అంటే లైక్ రిలీజ్ అయిన రోజే నేను మూవీ అనేది చూసేసా. సో, మూవీ వచ్చేసి నేను 'మైత్రి విమల్ థియేటర్' ఉంది కదా! సో, అక్కడ నేను మూవీ అనేది చూడడం జరిగింది. ఆహ్, మూవీ ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లీ మూవీస్ ఒకవేళ మీకు అట్లీ మేకింగ్ స్టైల్ ఒకవేళ నచ్చితే మాత్రం ఇది డెఫినిట్‌గా అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క డైరెక్టర్ నేమ్ వచ్చేసి ఆర్‌జే బాలాజీ. ఆర్‌జే బాలాజీ యొక్క ప్రీవియస్ మూవీస్ అయితే నేను అంతగా ఏం చూడలేదు. బట్ ఈ మూవీ చూసాను. సో, ఈ మూవీలో మాత్రం నాకు ఫస్ట్ హాఫ్ మంచి అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా బెటర్‌గా హ్యాండిల్ చేస్తే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్, ఎలివేషన్ అని చెప్పేసి ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్‌లో కూడా స్టోరీ అనేది ఇంకా కొద్దిగా బెటర్‌గా వాళ్ళు ప్రెజెంట్ చేసుంటే లైక్ బెటర్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుంటే బాగుండని నాకు అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ హాఫ్‌లో ఆ యొక్క మాస్ లైక్ బీజీఎం, బీజీఎం అనేది లేకపోయింటే మాత్రం మూవీ అనేది చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యేది. ఈ మూవీని బతికించింది అయితే మాత్రం నిజంగా చెప్తా సాయి అభ్యంకరే. ఇఫ్ ఇన్ కేస్ సాయి అభ్యంకర్‌ది ఆ యొక్క మ్యూజిక్ అనేది లేకుంటే మాత్రం మూవీ మాత్రం ఘోరంగా డిసాస్టర్ అవుతుండే. ఇది మాత్రం పక్కా. బట్ ఈ మూవీ అనేది ఇప్పటికి హిట్ అయిందంటే మాత్రం కంగ్రాట్స్ టు సాయి అభ్యంకర్ మాత్రమే. ఎందుకంటే చాలా మంచి బీజీఎం ఇచ్చాడు. పాటల్ని మర్చిపోకండి. ఎందుకంటే తమిళ్ సాంగ్స్‌కి దాన్ని డబ్ చేసి తెలుగులో చేయడం మాత్రమే చాలా డిఫికల్ట్. ఎందుకంటే నేను మూవీ చూసేటప్పుడు మాత్రం నాకు మొత్తం చెవిలో ఏమంటారు మొత్తం బీట్ ఆ యొక్క సాంగ్ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. ఆ లిరిక్స్ అసలు ఆళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకింత కూడా తెలుస్తలేదు. ఆ యొక్క బీజీఎం ఆ యొక్క మ్యూజిక్‌కే మొత్తం ఊగిపోయా. యాహ్! యాక్టింగ్ విషయానికొస్తే మాత్రం యాజ్ యూజువల్ సూర్య గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌జే బాలాజీ కూడా బానే చేశాడు. ఎందుకంటే ఆర్‌జే బాలాజీ ఇందులో నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు కాబట్టి. సూర్య గారికి ఇంకా కొద్దిగా స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువుంటే బావుంటది. ఎందుకంటే కంపేర్ టు ఆర్‌జే బాలాజీ ఇంకా సూర్య గారికి చూసుకుంటే ఆర్‌జే బాలాజీ గారికి స్క్రీన్ టైమింగ్ అనేది ఎక్కువుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 'ఓ మై గాడ్ 2' మూవీ చూస్తుంటే అక్షయ్ కుమార్ గారు ఏ విధంగా అయితే మధ్య మధ్యలో వచ్చుకుంటూ వెళ్తారో, సేమ్ ఇందులో కూడా సూర్య గారు కూడా అంతే. అక్కడక్కడ మధ్యలో వచ్చుకుంటూ వెళ్తారు. యాహ్! ఇంకా వేరే క్యారెక్టర్స్ లైక్ త్రిష గారు కావచ్చు, ఇంకా ఫాదర్ అండ్ డాటర్ చేసిన రోల్స్ ఇద్దరు కావచ్చు. చాలా బాగా యాక్ట్ చేశారు. యాహ్! ఐ థింక్ ఇప్పటికే మీరందరూ మూవీ చూసుంటారు. చూడకపోయింటే మాత్రం చూడండి. బావుంటుంది మూవీ. హ్మ్. యాహ్! మీరు చూసుంటే మరి మీకెలా అనిపించింది ఏంటని చెప్పేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అప్పటిదాకా ఉంటా. దిస్ ఈజ్ విక్రమ్ రాథోడ్. బాయ్.